ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీసీ ప్రసాద్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తామన్నారు మంత్రి నారా లోకేష్. 60 రోజుల్లో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ కోసం పనిచేశారని మాజీ వీసీపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. అంతేకాదు వర్సిటీని వైసీపీ ఆఫీస్ గా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వర్సిటీలో తప్పు చేయాలంటేనే ఇకపై భయపడేలాగా చర్యలు ఉంటాయన్నారు నారా లోకేష్. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి. అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ లైన్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నారు. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా